ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం. శ్రీవారి సన్నిధిలో కార్తీక పూర్ణిమ విశేష ఉత్సవం. కార్తీక దీపాల వెలుగుల్లో ప్రకాశించిన తిరుపతి క్షేత్రం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా కార్తీక దీపోత్సవం. అభిషేక ద్రవ్యాలలో నందీశ్వరుని విశేష దర్శనం. మహానంది క్షేత్రంలో నేత్రపర్వంగా ప్రదోషకాల పూజలు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక పూర్ణిమను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, డిప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులు, అర్చకులు ఆలయంలోని మూలమూర్తి చెంత, జయ విజయులు, ఇతర ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల శ్రీ వరాహస్వామివారి ఆలయం, స్వామివారి పుష్కరిణి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద భక్తి ప్రపత్తులతో కార్తీక దీపాలను వెలిగించి కార్తీక పూర్ణిమ సంబరాలను జరుపుకున్నారు. కార్తీక దీపాల కాంతుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న పలు దేవాలయాలు ఉత్సవ సొబగులతో మెరిశాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం, శ్రీ కోదండ రామాలయం, కపిలతీర్థం, శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయాలలో ఆదివారం సాయంత్రం కార్తీక దీపోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రం కార్తీక పౌర్ణమి శుభవేళ ఉత్సవ సౌరభాలను వెదజల్లింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక పూర్ణిమ వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకుని పూలంగి సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఉపాలయాలలో ధ్వజస్తంభం, బలిపీఠాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా ముందుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆలయ అధికారులు, అర్చకులు కార్తీక దీపాలను వెలిగించి తిరుపతి పురవీధిలో ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ డిప్యూటీఓ నాగరత్న, ఇతర అధికారులు, అర్చకులు దీపాలను తీసుకుని శ్రీ కోదండ రామాలయ ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠాల వద్ద దీపాలను వెలిగించారు. ఇక తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా గర్భాలయ శిఖరం, ఇతర ఉపాలయాలు, పుష్కరిణి వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకారదివిటి. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకారదివిటి. శివ దృష్టిని పొందిన ఈ సృష్టి నవ్య పుష్టి, లయ దృక్కుల ఓలనాడు జగతి నిత్య ప్రగతి. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 5 రోజుల పాటు జరిగే వార్షిక తెప్పోత్సవాలలో చివరి రోజున స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధి వద్ద టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏకాంగులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పఠనం జరిపి సాతుమొర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం గాజువాక మిండి ప్రాంతంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, మధుపర్కం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. ఆ తరువాత మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నయన మనోహరంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. మహానందీశ్వరుడు అభిషేక సేవలో మనోహరంగా పరిమళించారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో కార్తీక శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి అర్చకులు అభిషేకం ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజలు చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు.
పూలమాలలు నూతన వస్త్రంతో అలంకరించి నందీశ్వరునికి నైవేద్యం మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేశారు. తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ దేవుని గడప పురవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న ప్రసిద్ధ శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సన్నిధి వద్ద అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, వరుణ పూజలు చేశారు. ఆపై ఆలయ పాలక మండలి చైర్మన్, శ్రీ కార్యనిర్వహణాధికారులచే అర్చకులు సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు, అర్చకులు దీపాలను ఆలయ ఆవరణలో ఊరేగింపుగా ధ్వజస్తంభ ప్రదక్షిణ జరిపి స్వామి అమ్మవార్ల గర్భాలయాలలో దీపాలను ఉంచి పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం దీపాల వెలుగుల్లో ఉత్సవ శోభితంగా కాంతులేనింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి తెల్లవారుజామునే ఆరాధనలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం సహస్రనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. గర్భాలయం ఆద్యంతం దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. బంగారు కాంతులలో అనుగ్రహిస్తున్న గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక అనుభూతులతో పరవశులయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్ట గ్రామంలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు శనేశ్వరునికి వేకోజామున ఆరాధనలు జరిపి పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేశారు. తరువాత ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన తరువాత స్వామివారికి నివేదన, హారతులు సమర్పించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా అర్చకులు సీతారాములను సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. కలశ స్థాపన, విశ్వక్సేనారాధన, అగ్ని ప్రతిష్ఠ, ఎదుర్కోలు, కన్యాదానం, పాద ప్రక్షాళన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు.
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీకృష్ణ మందిరంలో శ్రీ వేణుగోపాలుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసోత్సవాలలో భాగంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి మండపంలో ఏర్పాటు చేసిన శేషవాహనంపై ఆసీనులను చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును వేడుకగా జరిపారు. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభీష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, వైఖానస ఆగమ విభాగం, పౌరోహిత్య విభాగం ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భక్తుల చేత సంకల్పం, కంకణ పూజ, సజ్జో అంకురార్పణ, స్వామివారికి విశేష ఆరాధన, స్వామివారికి ఆచార్య కంకణధారణ, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం, పూర్ణాహుతి, నివేదన, కుంభ ఉద్వాసన, భస్మధారణ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అభిషేక ప్రియుడైన మహేశ్వరుడు రుద్రాభిషేక మహోత్సవంలో సుగంధ శోభితంగా పరిమళించారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా కార్తీక ఆదివారం ఉదయం తిరుపతిలోని ధ్యానారామంలో రుద్రాభిషేక క్రతువు మంగళకరంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, షోడశోపచారాదులతో అర్చకులు కనుల పండుగ నాగాభరణ భూషిత శ్రీ ఉమామహేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది రేఖలతో అలంకరించి చందన కుంకుమాదలతో తిలకాన్ని దిద్ది పుష్పమాలలను సమర్పించారు. ఆపై బిల్వాష్టకం, లింగాష్టకం పఠిస్తూ బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించారు. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్మింజలాయ త్విషీమతే పథీనాం పతయే నమో నమో బభ్రుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో నమో రుద్రాయ తథావినే క్షేత్రాణాం పతయే నమో నమః సూతా हंत्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमो भवाय चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय
నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విలసిల్లుతున్న కపిలతీర్థంలో లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మాసోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం యాగశాలలో శ్రీ కామాక్షిదేవిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.